హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు బిగ్ అలర్ట్ అయితే చెప్పింది. టోల్ ఛార్జీలకు సంబంధించిన కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. గేట్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అయిన NHA పలు చర్యలు అయితే చేపడుతోంది. టోల్ గేట్ల వద్ద వాహనాలను వేగంగా ముందుకు వెళ్లేందుకు ఇప్పుడు మరో రూల్ తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ముందు అద్దంపై ఫాస్టాగ్ అమర్చిన వాహనదారుల నుంచి డబుల్ టోల్ వసూలు చేయాలని NHAI నిర్ణయించింది. అంటే ఫాస్టాగ్ ఉన్నప్పటికీ దానిని అద్దంపై అతికించకపోతే రెండింతలు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని వాహనదారులు అయితే గుర్తుంచుకోవాలి చెప్పింది. ఈ మేరకు డబుల్ టోల్ ఛార్జ్ సంబంధించి మార్గదర్శకాలను నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా గురువారం జారీ చేసింది. ఫాస్టాగ్ ను ఉద్దేశపూర్వకంగా విండ్ స్క్రీన్ పై అంటించకపోవడం కారణంగా టోల్ గేట్ల వద్ద అనవసర జాప్యం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. NHAI దీని ద్వారా తోటి వాహనదారులకు అసౌకర్యం కలుగుతుందని మార్గదర్శకాలు పేర్కొంది. అందుకే ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చినట్లు తెలిపింది. ఫాస్టాగ్ ను వాహనం ముందు అద్దంపై ఖచ్చితంగా అంటించాలని స్పష్టం చేసింది. దీని ద్వారా టోల్ గేట్ల వద్ద వేగంగా వాహనాన్ని గుర్తించి గేట్ తెరుచుకునేందుకు వీలు పడుతుందని పేర్కొంది. ఫాస్టాగ్ ని అతికించని కారణంగా రెట్టింపు రుసుములు వసూలు చేసే ఈ చర్య టోల్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా చేయడానికి, జాతీయ రహదారి వినియోగదారులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు సహాయపడుతుందని NHAI అయితే తెలిపింది. ముందు విండ్ షీల్డ్ పై ఫాస్టాగ్ అతికించని పక్షంలో వినియోగదారుడు రుసుము రెట్టింపు వసూలు చేసేందుకు అన్ని యూజర్ ఫీజు సేకరణ ఏజెన్సీలు రాయితీదారులకు వివరణాత్మక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు జారీ చేయడం జరిగింది అని జాతీయ రహదారుల సంస్థ అయిన NHAI తెలిపింది. అలాగే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అన్ని టోల్ ప్లాజాల వద్ద అందరికీ తెలిసేలా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తామనేది తెలిపింది. విండ్ షీల్డ్ పై ఫాస్టాగ్ అతికించకుండా టోల్ గేట్ వద్దకు ఎంటర్ అయినట్లయితే విధించే పెనాల్టీల గురించి వాహనదారులకు అవగాహన కల్పిస్తామని తెలిపింది. అలాగే ఫాస్టాగ్ అతికించని వెహికల్స్ CCTV ఫుటేజ్, వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ రికార్డు చేసుకుంటామని తెలిపింది. సో మీరు కనుక వెహికల్ ని వాడుతున్నట్టయితే, మీరు ఫాస్టాగ్ తీసుకున్నట్టయితే మీ ఫాస్టాగ్ ని అయితే మీ యొక్క వెహికల్ విండో పైన అతికించండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.